న్యూస్ 7 ఛానల్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పెద్దవాళ్ళు ఒక మాట చెప్పారు, అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదని. మన ఇంటికి ఎవరైనా ఒక్కరిద్దరు వస్తేనే భోజనం పెడితే వాళ్ళు జీవితాంతం మర్చిపోరు. అటువంటిది మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక మంచి రూపకల్పనతో ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకము ఈరోజు నుంచి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వాళ్ళకు కూడా అందించడానికి ఈరోజు నుంచి డొక్కా సీతమ్మ గారి పథకం పేరున ప్రారంభించున్నారు. దీనివల్ల మీరు స్ట్రెస్ అవుతారో లేదో కానీ మీ తల్లిదండ్రులు మాత్రం స్ట్రెస్ కాకుండా పొద్దున్నే లేచి హాయిగా పనులకు పోతారు, హాయిగా ఉద్యోగాలకు పోతారు. మీ పిల్లల కోసము పొద్దున్న లేస్తే మీకు భోజనం ఏం వండి పంపించాలా, ఏం చేసి పంపించాలని టెన్షన్ లేకుండా ఇప్పుడు స్థిమితంగా మనశ్శాంతిగా ఉంటారు. అదిగాక ఈ యొక్క భోజన పథకం వల్ల సమయం చాలా ఆదా అవుతుంది. మీరు భోజనం క్యారేజ్ తీసుకొని రావాలంటే ఇంకా ఎర్లీగా లెగాల, లేకపోతే లేట్గా రావాలా, క్యారేజ్ తీసుకొని పరిగెత్తుకుంటూ రావాలి. ఆ అవకాశం కూడా లేకుండా మీకు ఇక్కడ భోజన పథకము ప్రారంభిస్తున్నారు కాబట్టి మంచి సమయం మీకు కలిసి వస్తుంది. ఇక్కడ మధ్యాహ్నం కూడా దొనకొండలో ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చాలా దూరం మధ్యాహ్నం భోజనము ఇంటికి పోయేస్తుంటారు ఎండల్లో కూడా. ఆ ఇబ్బంది కూడా లేకుండా ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోండి. అదిగాక ఇప్పుడు మధ్యాహ్నం భోజన పథకం పెట్టారు కాబట్టి మీరు గ్రామీణ ప్రాంతాల్లో మీ పిల్లలు వాళ్ళు ఎక్కువగా అటెండ్ అయ్యి హాజరు పట్టి కూడా పెంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. మామూలుగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన మరి గవర్నమెంట్కి మన కాలేజ్ తరఫున మన గ్రామం తరఫున ముందుగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే మళ్ళీ ఈ యొక్క మధ్యాహ్నం పథకము సార్ అన్నట్టు చిన్న ఏమన్నా ఉప్పు తక్కువైనా ఏమైనా తక్కువైనా కానీ మనం విమర్శించకూడదు. ఏంటంటే మన సొంత ఇల్లు, మన ఇంట్లో రోజు వంట చేస్తున్నాం, రోజు కుదురుతుందా, ఒక్కోసారి తక్కువ అవుతుంది, ఒక్కోసారి ఎక్కువ అవుతుంది, ఒక్కోసారి కుదరకపోవచ్చు. ఇది కూడా మన ఇల్లు, మన ఇంటికంటే ఇంకా సొంతం. మన ఇంట్లో ఏమైనా చిన్న ఏమైనా వచ్చినా దాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేసి దాన్ని పెద్ద చేసుకోకుండా మన సొంత ఇంటికి చిన్న సమస్యలు మీరు పరిష్కారం చేసుకొని ఈ యొక్క పథకాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని మీరందరూ కాలేజీకి అటెండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని ఈ కాలేజీకి మంచి పేరు తెచ్చి మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా మన ఈ యొక్క కాలేజ్ తరఫున చైర్మన్ తరఫున మీ అందరి తరఫున మన హెచ్ఎం రామాంజన్ ఒకసారి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతకుముందు కూడా ఒకసారి చెప్పున్నాను, నెక్స్ట్ ఇయర్ కూడా మీకున్న మీ దగ్గరున్న పిల్లల్ని మోటివేట్ చేసి 10th క్లాస్ స్టూడెంట్స్ని మా కాలేజీలో చేర్పవలసిందిగా మీ అందరి తరఫున మా కాలేజ్ తరఫున ఈ గ్రామం తరఫున మరొకసారి హెచ్ఎం గారికి నేను వినియోగించుకుంటున్నాను. ఈ యొక్క అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల దొనకొండలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం అన్నది ప్రారంభించబడింది. ఈ కార్యక్రమానికి ఎంఈఓ గారు 1 సాంబశివరావు గారు, అట్లానే ఎంఈఓ గారు 2 శ్రీ అమీర్ గారు, అలాగే స్థలదాత అయిన శ్రీ మాజేటి ప్రకాశ్రావు గారు, అదేవిధంగా జడ్పీ హై స్కూల్ హెచ్ఎం గారు శ్రీ ఆంజనేయులు గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళు కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మన విద్యాశాఖ మంత్రి వర్యులైన శ్రీ నారా లోకేష్ గారుకి మేము కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే కళాశాలలో చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి పేద విద్యార్థులు చేరుతారు. వాళ్ళకి ఈ యొక్క మధ్యాహ్నం భోజనం అన్నది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పౌష్టిక విషయంలో అయితేనేమి, మరి విద్యార్థులు వాళ్ళ యొక్క విద్యను దూరం చేసుకోకుండా, అంటే భోజనాలు లేవని లేకపోతే వాళ్ళు ఆ క్యారేజీలు తేలేక విద్యని దూరం చేసుకోకుండా చక్కగా కళాశాలకు వచ్చి విద్యను అభ్యసించే విధంగా ఈ పథకం అన్నది ఉన్నది. దీనికి మేము ప్రభుత్వానికి సంబంధిత మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
తర్వాత డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం అని పేరుని ప్రతిపాదించిన శ్రీ కొనదాల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మరి మేము ప్రత్యేకంగా మా కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ టీచర్స్కి చేస్తున్న వాళ్ళు కూడా దాదాపు 2-3 నా స్టూడెంట్సే. కాబట్టి చులకన భావన మాత్రం గవర్నమెంట్ స్కూల్స్ మీద చూపెట్టబాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, మిగిలిన 2 గ్రూపులు 4 గ్రూపులు ఉండేవి, 2 ఉన్నాయి అంటున్నారు. దాంట్లో ఈ చీఫ్ అనేది రాయల్ గ్రూప్, ఎక్కడైనా రాణించవచ్చు, ఏదైనా మాట్లాడించవచ్చు, అటువంటి గ్రూప్ అది. నేను వచ్చేసి స్టూడెంటే, నేను ఇంటర్మీడియట్ బైపీసీ అయినా నేను ఆర్ట్స్లో రాణించగలిగాను. అవుతుందా? ఎంపీసీ బైపీసీలో ఉన్న విషయము మీకు చాలామందికి తెలియదు. ఒక ఉదాహరణ మచ్చుగా ఒక పాపారావునే చెప్పటం జరిగింది. ఆ పాపారావు నా స్టూడెంటే. అలాగే పక్కనే గోడ దాటితే హెచ్ఎమ్స్తో కాకుండా చిన్న చిన్నవి ఏది వర్కర్స్ మేము చేయమండి ఎక్కువ స్ట్రెంగ్త్ అన్నో లేకపోతే అని ఒక 2-3 కాలేజెస్లో అటువంటి ప్రాబ్లం వచ్చేది మాకు మీటింగ్లో, అవి రైజ్ అయ్యాయి. కానీ మొదటి నుంచి మన కళాశాలతో ఈ మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసే క్రమంలో ఈ విషయంలో మన హెచ్ఎం గారు ఏ విషయం ఇంకా ప్రాబ్లం అయిందన్నో లేకపోతే ఇంకేదన్నా చెప్పలేదు. ఆయన చక్కగా మనకు మంచి సహకారం అందించారు. ఎటువంటి సమస్యలు ఉండవని ఒక రకంగా నాకు ధైర్యం చెప్పింది సారే. మీరేం ప్రాబ్లం ఎట్లా ఆలోచించవద్దు, చక్కగా అన్నీ జరుగుతాయి అని. సో ఆ రకంగా మరి ఇప్పటికి కూడా ఆయన్ని ఆహ్వానించినంత వరకు కూడా అటువంటి సమస్య లేదు. కొద్ది రోజులు, వారంలో ఒక 3 రోజులైనా కూడా ఈ మంచి భోజనం, మంచి రైస్ తోటి పెట్టాలి అనేటువంటి ఆలోచనతోటి నేను ఒక 1 year పాటు ఆ బీపీటీ రైస్ని వాడి సుమారు మా దగ్గర 500-550 మంది పైన భోజనం చేస్తుంటారు. వాళ్ళందరికీ కూడా అదే రైస్ తోటి భోజనం పెట్టడం జరిగింది. పథకాన్ని గవర్నమెంట్ జరుపుతూనే ఉంది. అయితే కొత్తగా ఈ ఇంటర్మీడియట్లో కూడా పిల్లలకి భోజన పథకాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రపోజల్ తీసుకొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, I thank the government for giving this good opportunity for the intermediate students also. ఎందుకంటే వీళ్ళు కూడా కాకపోతే ఏంటంటే 10th క్లాస్ నుంచి ఒక సంవత్సరం దాటారు అంతే. కానీ పాపం వీళ్ళకి కాలేజీలో కూడా పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టడం వల్ల పౌష్టికాహార లోపాన్ని లేకుండా చేయొచ్చు, అట్లా డ్రాప్అవుట్స్ లేకుండా చేయొచ్చు. పిల్లలు మధ్యాహ్నం ఆకలితో ఉండకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లాభాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి కాలేజీల్లో కూడా ఇది మంచి ప్రపోజల్గా నేను భావిస్తున్నాను. అయితే మాకు ఒక మంచి సువర్ణ అవకాశం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆ పోకడ ఒకటి బాగా తయారైంది. ఈ డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది సామాజిక, ఆర్థిక, అలాగే మానసిక విషయాల్ని చాలా తారుమారు చేయడానికి చేస్తుంది.